హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేటి గృహిణికి స్వాగతం. ఇవాళ మన వంటింట్లో గోంగూర వేరుశనగ గుళ్ళు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. వచ్చేయండి. నీట్గా కడిగి పెట్టుకున్న 3 కట్టల గోంగూర అండి. ఇది కడిగేసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి కావాల్సిన పదార్థాలండి: 1 కప్పు వేరుశనగ గుళ్ళు, 11 ఎండుమిర్చి, 8 వెల్లుల్లిపాయ రేఖలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి మొత్తం మనం ఫ్రై చేసుకోవాలండి. ముందుగా పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పక్కన పెట్టుకున్న పల్లీలు వేసుకుని వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి మొత్తం అన్నీ వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కూడా మనం సిమ్లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎండుమిర్చి తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మంచి స్మెల్తో బాగా వేగుతాయి. ఇలా వేగినాయి కదా, ఇప్పుడు తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని వేరే దాంట్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టుకుని ఇందులోనే మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కడిగి నీట్గా పక్కన పెట్టుకున్న గోంగూరని వేసుకుని మగ్గించుకోవాలి. గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గోంగూరకి మనకి చాలా ఒక ప్రత్యేకమైన స్థానమే ఉంది కదా. గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఇందులో మనకి కావాల్సిన ఏ, సి, బి విటమిన్స్, ఐరన్, కాల్షియం వంటి పోషక పదార్థాలు, ఖనిజాలు మొదలైనవన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. ఇందులో 1 స్పూను సాల్ట్ వేసుకొని దగ్గరగా మగ్గిపించుకోవాలి. చూసారా, ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 సెకండ్ల నుంచి తీసేసుకోవాలి. ఇలా మూత తీసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఆకంతా దగ్గరగా అయిపోయింది కదా, మగ్గిపోయింది కదా. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది నేను రోట్లో చేస్తున్నానండి. మీకు కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. రోట్లో నేను వేయించుకున్న పదార్థాలన్నీ కూడా రోట్లో వేసేసుకొని దంచుకోవాలి. గోంగూర పచ్చడి తినడం వల్ల చాలా ప్రయోజనాలండి. గోంగూర పచ్చడే కాకుండా మనం పప్పులో వేసుకోవచ్చు, అన్వీలో వేసుకోవచ్చు. ఎలా తిన్నా కానీ గోంగూర తినడం అంటే చాలా అందరికీ ఇష్టమైన కూర కూడాను. చూసారా, ఇప్పుడు మనం ఇందులో వేసుకున్న వాటిని నీట్గా దంచేసుకోవాలండి. వాటర్ వేయకూడదు. వాటర్ ఈ టైంలోనే వేసుకోవాలి. మొత్తం అన్ని పౌడర్ కింద అయిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి తప్ప దంచేటప్పుడు మాత్రం వేయకూడదు. ఇలా చూసారా, ఇప్పుడు రోల్కి చుట్టూతో ఉన్నదంతా తీసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. ఇలా మనం రుబ్బుకున్న తర్వాత ఇది మనం రుబ్బు రోల్లో కూడా చేసుకోవచ్చు అండి. బండతో చేసుకోవచ్చు, ఇలా చిన్న రోల్ ఉంటే చేసుకోవచ్చు, మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఇలా నలిగిపోయింది కదండి. ఇలా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేసుకోవాలి. చూసారా, అంత ఆకు చిన్న ముద్దలా అయిపోయింది. ఉప్పు కూడా అప్పుడే ఎక్కువ వేసేసుకోకూడదండి. చూసుకుని వేసుకోవాలి. ఆకుకూర మనకి ఉప్పు క్వాంటిటీ ఎంత అనేది సరిగ్గా చెప్పదు. సీనియర్స్ అయితే చక్కగా చేసేస్తారు. తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఉప్పు ఎక్కువ పడిపోతుంది. కొంచెం చూసుకుని అయితే వేసుకోవాలి. చూసారా, ఇలా లోపల ఉన్న ఎడ్జిల్లో అంతా తీసుకుని ఒకసారి రుబ్బుకోకపోతే పల్లీల పేస్ట్ అంతా కూడా రోగులు ఉండిపోద్దండి. అందుకని అలా తీసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనకి సాల్ట్ అది సరిపోయిందో లేదో కూడా ఒకసారి చూసుకోవాలి. ఈ టైంలో మనకి సాల్ట్ అది పడితే కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి. ఈ ఆకుకూరల్లో గోంగూర అనేది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి. చూసారా, ఇప్పుడు ఇలా నలిగిపోయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనకి రుచికి ఎంతైతే పడుతుందో ఉప్పు చూసుకుని పడితే కనుక మనం వేసుకోవాలి. నాకు సరిపోలేదండి, కొంచెం ఉప్పు అయితే నేను వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చేతితో కలిపేసుకోవచ్చు. మీరు వాటర్ కనుక ఎక్కువ వేసారనుకో ఈ కన్సిస్టెన్సీలో ఉండదండి, చట్నీలా అయిపోతుంది. ఇడ్లీలో వేసుకుని చట్నీలా అయిపోతుంది. కాబట్టి రుబ్బుకునేటప్పుడే మీరు వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి. ఒకసారి వేయకూడదు, అది రైస్లోకి బాగోదు కదా. ఇలా నీట్గా తీసేసుకున్న తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర రోటి పచ్చడి రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.